మీరు ఛాయ్ ప్రియులా? ఇరానీ ఛాయ్ అంటే ఇంకా ఇష్టమా? రోజు ఇరానీ కేఫ్లో కూర్చుని కప్పుల కొద్ది టీ తాగుతారా? అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ మీకోసమే. ఇకపై ఇరానీ ఛాయ్ సిప్ చేసే ముందు జాగ్రత్త. అక్కడ ఛాయ్ ఎలా తయారు చేస్తున్నారో ఓ లుక్ వేయండి. అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే ఇన్నాళ్ళు తాగిన ఛాయ్ ఒక్కసారిగా కక్కేస్తారు. ఇంతకీ ఛాయ్లో ఏం కలుపుతున్నారో చూడండి మరి. చాయ్ తాగనిదే రోజు గడవద్దు చాలా మందికి. ఏ రోజైనా చాయ్ తాగకపోతే ఏదో లోటు ఫీల్ అవుతూ ఉంటారు. టైంకి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ గంట కొట్టినట్లు ఆ టైంకి టీ పడకపోతే ఉండలేరు. ఇక ఇరానీ చాయ్ అంటే పడి చచ్చేవాళ్లు ఎందరు. ఏ ఇరానీ కేఫ్ లో అయినా చూడండి, పొగలు కక్కే చాయ్ ను సిప్ చేస్తూ కనిపిస్తారు చాయ్ ప్రియులు. కానీ ఈ వార్త చూసిన తర్వాత ఇకపై ఇరానీ చాయ్ అంటే యాక్ కనేస్తారేమో. ఈ బస్తాలు చూసారా? ఇవి రేషన్ షాప్ లో బియ్యం బస్తాలు కావు. జంతువుల ఎముకలను పొడి చేసి ఇలా బస్తాల్లో నింపి పెట్టారు. ఈ ఎముకల పౌడర్ కు ఇరానీ ఛాయ్ కి లింక్ ఏంటా అని డౌటా? ఇన్నాళ్లు మీరు తాగిన ఇరానీ ఛాయ్ లో ఎముకల పౌడర్ కలిసుండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా హోటళ్లలో ఛాయ్ లో చిక్కదనం కోసం ఈ ఎముకల పౌడర్ ను కలుపుతున్నారట. హైదరాబాద్ లోని భోలక్పూర్ లో తోళ్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆవులు, ఎద్దుల కళేబరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటి చర్మాలను శుద్ధి చేసి పంపిస్తూ ఉంటారు. అయితే ఎముకలను మాత్రం వెనక్కు పంపించరు. వాటిని పొడి చేసి ఇలా బస్తాల్లో నింపుతారు. సిటీలోని కొన్ని ఇరానీ కేఫ్లకు సరఫరా చేస్తూ ఉంటారు. ఛాయ్లో